ఒక నియంతకి ప్రజానాయకుడికి ఉండేంత తేడా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? నియంత అనేవాడు ఏం చేస్తాడంటే ఎవరిని కలవడు. సో ఈ 5 ఏళ్లలో నియంత అనేవాడు ఒక హిట్లర్ లాగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటా ప్రతిదానికి సెట్టింగే. ఏదన్నా అసెంబ్లీకి వెళ్ళాలని అసెంబ్లీది సెట్టింగ్ వేసుకున్నాడు. సెట్టింగ్లు తెప్పించి తిరుపతి సెట్టింగ్ వేసాడు. ఇంకోటి దావో సెట్టింగ్ వేస్తాడని ఎదురు చూశాను. అంటే రేపు జైలు సెట్టింగ్ కూడా వేస్తారా? ఇంక సెట్టింగ్తో పని లేదండి. బాబు గారు ఇచ్చారుగా, చక్కగా తీసుకెళ్ళి రియాలిటీలో చూపిస్తారు. రియాలిటీ అంటే చూపిస్తారు. అంటే జైలు రియాలిటీలో ఉంటారా? బ్రహ్మాండంగా ఆయనకు అలవాటైన జీవితమే కదా, కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఈసారి చక్కగా రియాలిటీలోకి తీసుకొస్తారు. ఆల్రెడీ ప్రజలు తీసుకొచ్చేసారు గ్రౌండ్ రియాలిటీలోకి. నెక్స్ట్ లెవెల్ రియాలిటీ అంటే ఏంటో బాబు గారు చూపిస్తారు. అంటే ఇప్పుడు బాబు గారు ఇప్పుడు ఇసుక పాలసీ తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు బాబు గారు అంటేనే పేదల పనిది, ప్రజా పనిది అండి. సో ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క దాని తాలూకు ఎఫెక్ట్ రాజధాని యొక్క ఇన్కమ్ మీద కానీ, ఆ ఇండస్ట్రీస్ మీద ఉన్న దాని మీద ఆధారపడేటటువంటి పేదల యొక్క ఇన్కమ్ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలోకి వచ్చినాక ప్రజావేదికను కూల్చిన తర్వాత అతను దెబ్బ కొట్టింది ఇసుకేనండి. ఒక ఇసుక వల్ల దానికి అనుబంధ సంస్థలు ఎంతమంది ఆధారపడి ఉంటారు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని మళ్ళీ అదే రీతిలో ఎక్కడైతే ఏ స్టేజ్లో అయితే అతను ఆపాడు, మళ్ళీ అదే స్టేజ్లో బాబు గారు ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ తీసుకురావటం వల్ల ఈ రోజు నుంచే తీసుకొచ్చారు. సో దానివల్ల రాబోయే రోజుల్లో దాని అనుబంధ సంస్థల ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ పునర్వైభవం వస్తుందండి. హ్యాపీగా వాళ్ళ యొక్క ఆర్థిక జీవన విధానాన్ని మళ్ళీ పాత రోజుల్లో లాగా కొనసాగిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ కొంతమంది ఉన్నారు కదండి, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు తిట్టారు. తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు చూస్తూ ఉన్నారుగా, ఇవాళ మార్నింగ్ న్యూస్ చూశాను. కొడాలి నాని మీద అక్కడ ఉన్న లోకల్ వాలంటీర్లే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దానికి దడిచి ముందస్తు బెయిల్ తీసుకుంటామన్నాడు. మరి కొడాలి నాని ఏ స్థాయిలో బాబు గారిని, లేదా బాబు గారి ఫ్యామిలీని కానీ, లోకేష్ గారిని ఏ రకంగా తిట్టారో చూస్తూ ఉన్నారుగా. ఇవాళ పరిస్థితి ఏంటి? రోడ్ల మీద బుక్కా బగీర్లా తిరుగుతా గుట్టాలు వేసుకొని ముందస్తు బెయిల్కి అప్లై చేస్తూ ఉన్నాడు. అది విజనరీ లీడర్స్కి, ప్రిజనరీ లీడర్స్కి చాలా తేడా ఉంటుందండి. మరి అంతే కదండి. సో ప్రిజనరీ లీడర్స్కి విజనరీ లీడర్స్ పోలికే లేదు. అది అంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా సార్, వీఆర్ వెయిటింగ్. అంటే మీరు ఇదంతా వాళ్ళు చేసిన తప్పులకి పనిష్మెంట్, వాళ్ళ తప్పులకి చేస్తున్నారు, లేకపోతే ప్రతీకారంగా చేస్తాను అనుకుంటున్నారు? ప్రతీకారానికి ఇక్కడ తావులేదు సార్. బాబు గారు ప్రతీకారం అనే కాన్సెప్ట్ చూసుకుంటే ఈ రాష్ట్రం ఎప్పుడు అట్టుడికిపోయేది. బాబు గారు టీడీపీ అంటేనే, బాబు గారు అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అండి. ఆ క్రమశిక్షణ పార్టీలో ఉంది కాబట్టి అదే క్రమశిక్షణ పార్టీ కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ అలవాటైంది. దానివల్లే వాళ్ళు ఇవాళ ఇంకా స్వేచ్ఛగా తిరగలుగుతూ ఉన్నారు. స్వేచ్ఛగా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా పిచ్చుకూతలు కోస్తూ ఉన్నారు. అదే కనుక బాబు గారు ఒక కనుసాగి చేసి ఉంటే ఇవాళ 11 మంది కూడా రోడ్డు మీద తిరగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడేది. సో టీడీపీ అంటే క్రమశిక్షణ, బాబు గారు అంటే క్రమశిక్షణ, కార్యకర్తలకు కూడా అదే ఉందండి. థ్యాంక్ యూ అండి.